5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సిట్టింగ్ సీఎంలకు చెక్ పడింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో అధికార పార్టీలు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్ తమ సీఎం సీట్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో 3 రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలు మారి కొత్త పార్టీలు కొలువుతీరనున్నాయి. వీరిలో స్టాలిన్ కనీసం తన సీటులో కూడా విజయం సాధించకపోవటం గమనార్హం. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. దీంతో ముఖ్యమంత్రులు తమ కుర్చీలను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించి 4వ సత్తా చాటాలని ఎదురు చూసిన మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇక కేరళలోనూ 2 సార్లు వరుసగా విజయం సాధించిన పినరయి విజయన్ ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు అడియాసలే అయ్యాయి. మరోవైపు తమిళనాడులో వరుసగా 2వ గెలుస్తామని ధీమాగా ఉన్న ఎంకే స్టాలిన్ కూడా షాక్ ఇస్తూ తమిళ ఓటర్లు కొత్తగా పార్టీ పెట్టిన విజయ్కి పట్టం కట్టారు. దీంతో ఏళ్ల తరబడి ఆయా పార్టీలు, నేతలకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు వారి చేతులు జారిపోయాయి. 293 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2 విడతలుగా జరగ్గా తాజాగా వెలువడిన ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 200 సీట్లలో కమలం పార్టీ నేతలు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో చరిత్రలో తొలిసారి బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడనుంది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే కమ్యూనిస్టుల అడ్డాగా ఉండేది. కమ్యూనిస్టుల కంచు కోటలను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఏకంగా 3 సార్లు టీఎంసీని అధికారంలోకి తీసుకువచ్చిన దీదీకి 4వ మాత్రం బెంగాల్ ఓటర్లు అవకాశం ఇవ్వలేదు. అయితే పశ్చిమ బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారి 92% పైగానే పోలింగ్ నమోదు కావటం ఇక్కడ గమనార్హం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పడిందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక కేరళలో కమ్యూనిస్టుల కోటలకు బీటలు వారే. దేశంలో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళలోనూ వారికి బిగ్ షాక్ తగిలింది. మొదట బెంగాల్, తర్వాత త్రిపుర, ఇప్పుడు కేరళ కమ్యూనిస్టుల కోటలు బద్దలయ్యాయి. వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ హ్యాట్రిక్ పై కన్నేసినా మలయాళీలు మాత్రం దూరం పెట్టారు. శబరిమల గోల్డ్ మాయం వ్యవహారం, గోల్డ్ స్మగ్లింగ్ కేసు పినరయి విజయన్ ఓటమికి ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ 2 కేసుల్లో పినరయి విజయన్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ, కమ్యూనిస్టులు ఒక్కటే అయ్యారన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఒకవైపు యూడీఎఫ్ కూటమి, బీజేపీ కూటమి పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తనకు లాభమవుతుందని భావించిన పినరయి విజయన్ లెక్కలు, అంచనాలు తప్పాయి. మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు కాగా యూడీఎఫ్ అభ్యర్థులు దాదాపు 100 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దేశంలో ద్రవిడ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో గత 6 దశాబ్దాలుగా అధికారం డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య మారుతూ వస్తుండగా మొట్టమొదటిసారిగా టీవీకే ఆ కంచెలను బద్దల కొట్టి ఎంట్రీ ఇచ్చింది. ఇక కొలత్తూరు నియోజకవర్గంలో 3 సార్లు గెలుపొందిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటమి పాలు కావటం డీఎంకేకు మరింత ఇబ్బందికరంగా మారింది. తమిళనాడు ఓటర్లు ఈసారి విలక్షణ తీర్పు ఇచ్చి విజయ్కి పట్టం కట్టారు. ఎన్నికలు జరిగిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సర్వేలు డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. యాక్సెస్ మై ఇండియా మాత్రమే విజయ్ తమిళనాడులో గెలుస్తారని అంచనా వేసింది. అయితే తుది ఫలితాల్లో అదే నిజమై టీవీకే ప్రభంజనం సృష్టించి మెజార్టీ మార్కు చేరువలో ఉంది. ఇక 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కాగా విజయ్ టీవీకే పార్టీకి దరిదాపుల్లోకి వచ్చింది. అయితే చిన్న పార్టీల మద్దతుతో తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి. ఇక అస్సాంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రాగా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.